150 మంది సీఈఓలతో రోడ్ షో లండన్లో మంత్రి నారా లోకేష్. అంటే లండన్లో యూకే బిజినెస్ ఫోరం కాన్ఫరెన్స్ జరిగితే దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు దాంట్లో పాల్గొన్నారు. దాంట్లో పాల్గొని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్నటువంటి ప్రగతి గురించి ఆయన ఆ సమ్మిట్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఒక స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చినటువంటి యంగ్ అండ్ డైనమిక్గా లోకేష్ గారు అక్కడ ఉన్నారు. దాంతో వాళ్ళు స్పెషల్గా అనేక మీటింగ్స్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఒకసారి ఆ బయట కూడా ఉన్నట్లుంది, ఆయన మీటింగ్ అటెండ్ అయిన మీటింగ్. ఒకసారి అది బయట ప్లే చేయండి. 3 reasons why Andhra is able to deliver. 1, we have a leadership with track record. Our chief minister requires no introduction. 2, speed of doing business. There's no state in India that's talking about it. Everyone's talking about ease of doing business. 50% of our legislatures are first-time MLAs. 17 out of the 25 ministers are first-timers. So we bring a lot of passion, hunger. I'm one of the most senior one. This is my second term in Mr. Naidu's cabinet. But we bring a lot of passion. And that brings to the third thing, which is we're a startup state. We're not a Fortune 500 state. We're not content. We're hungry. And that's why in the last 15 months of this government, we've landed close to $120 billion investment. 15 నెలల్లోనే 10 లక్షల కోట్ల రూపాయలని తీసుకురావడం జరిగింది. యంగ్ టీము చట్టసభల్లో ఉందని, వాటితో పాటు చాలా క్వాంటమ్ వాలీ, అట్లాగే డేటా సెంటర్స్కి హబ్గా అమరావతి, వైజాగ్ మారబోతుందనే దాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అజిత్ గారు వస్తున్నారు అంటే రేపు మనకి అక్టోబర్ నవంబర్లో కానీ విశాఖలో సిఐ సమ్మిట్ జరగబోతుందండి. దానికి వేగంగా వీళ్ళని కూడా ఆహ్వానించారు. జనరల్గా ముగ్గురు పనిచేయటం, ఒక రాష్ట్రానికి సంబంధించి శరవేగంగా పనిచేయటం అనేటువంటిది ఒక గొప్ప విషయం. దాని ద్వారా ఎక్కువ పెట్టుబడులు వస్తే అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది. కాబట్టి నెక్స్ట్ తన టార్గెట్ కూడా 20 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన తమ టార్గెట్ అని చెప్పని కూడా పదే పదే చెప్తున్నారు. ఆ దిశగానే మేము అడుగులు వేస్తున్నాం అని చెప్పని కూడా అన్నారు. నెక్స్ట్ అజిత్ గారు వచ్చారని. అజిత్ గారు అండి చెప్పండి అండి. మొత్తం అంటే నవంబర్లో వైజాగ్లో జరిగే సదస్సుకి సంబంధించి, పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించి ఆహ్వానించడం కోసం, సరే అంతకు ముందు మనందరికి కూడా తెలిసిందే తన కుమారుడు చంద్రబాబు నాయుడు గారి మనమడు నారా దేవాంశ అరుదైన రికార్డు అందుకోవడానికి అక్కడికి లండన్ వెళ్లిన సందర్భంలో తన కొడుకుతోటి లండన్కి వెళ్లిన నారా లోకేష్ పనిలో పనిగా మొత్తం అంటే నవంబర్లో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసం 150 మంది సిఈఓలతో అక్కడ సమావేశం పెట్టారు వంశీ గారు. దానికి ముందు ఒక వాక్ కూడా నిర్వహించారు. అంటే ఇది జనరల్ గా ఒక అరుదైన పరిణామమే. అంతమంది సిఈఓలతోటి ఒక రాష్ట్రానికి సంబంధించి, దేశానికి కూడా కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి వెళ్లి వారితో కలిపి వాక్ నిర్వహించడం. ఆ సందర్భంగా మొత్తం 10 నెలల్లో దాదాపు లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి తీసుకురావడం, దాని వెనుకున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ కి సంబంధించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కృషికి సంబంధించి ఇవన్నీ కూడా వివరించి వాళ్ళందరినీ కూడా ఒప్పించి రేపు పార్ట్నర్షిప్ సమ్మిట్ కి తీసుకువచ్చే విధంగా ఈరోజు లోకేష్ లండన్ లో సమావేశం నిర్వహించారు వంశీ గారు. ఓకే అండి. ఈసారి వేసిన డ్రెస్ కూడా వెరైటీగా ఉంది. ఎప్పుడు ఈ మధ్య వైట్ వేస్తున్నారు కానీ ఆఫ్ చేసినట్టు